భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. స్వాహాదేవి, స్వధాదేవి పూజ స్తోత్రములు. నారదుడు ప్రభు నారాయణ స్వాహ స్వధ మహత్యము తెలుపవలసినది అని కోరగా, నారాయణుడు మునీంద్ర, సృష్టి సమయం నాడు దేవతలకు భోజనము లభించకుండెను. వారు ఆహారంనకై బ్రహ్మను ప్రార్థించిరి. బ్రాహ్మణులు హవనములు చేయుదురు, వాటి వలన మీ భోజనమునకు ఏర్పాట్లు జరుగును అనను బ్రహ్మ. దీని కొరకు బ్రహ్మ శ్రీకృష్ణుని స్తుతించగా శ్రీహరి యజ్ఞరూపమున ప్రకటమయ్యను. నారాయణుడు మునివరా, బ్రాహ్మణులు క్షత్రియులు చేయు హవనములు దేవతలకు లభ్యమగుట లేదు అని బ్రహ్మకు చెప్పగా, అతడు మూల ప్రకృతిని ఉపాసించసాగను. స్వాహాదేవి భగవతి భువనేశ్వరి కళతో ప్రకటిత అయ్యను. భగవతి స్వాహ బ్రహ్మ వద్దకు వెళ్ళి పద్మయోని వరమడుగుము అనగా, బ్రహ్మ దేవి అంబిక, నీవు అగ్నికి దహనశక్తివి కమ్ము, అగ్నికి పత్నివి, దేవతలు మానవులు నిన్ను సదా పూజించెదరు, నీవు జగత్తును రక్షించెదవు. శంకరుడు మృత్యు మీద విజయమును పొందెను, శేషనాగుడు విశ్వమును మోయును. ధర్మమునకు ధార్మిక పురుషులను తెలుసుకొను యోగ్యత ప్రాప్తించెను. గణేశుడు దేవ సమాజమునందు ప్రథమంగా పూజలు అందుకొనును. ప్రకృతి దేవి అందరి చేత పూజింపబడును. ఇది అంతయు శ్రీకృష్ణుడు ఉపాసించిన ఫలమే. బ్రహ్మతో ఇట్లు పలికి స్వాహాదేవి శ్రీహరిని గురించి తపమనరించుటకు అనేక సంవత్సరములు తపమనరించెను. శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమొసగగా అతడు ఆమెను లేవనెత్తి తన ఒడిలో కూర్చునబెట్టుకొనెను. కాంత, వరాహకల్పమునందు నాకు ప్రియురాలువు కమ్ము, నీ పేరు నాగ్నజితి యగును. నీవు దహనశక్తితో సంపన్నవై అగ్నికి ప్రియపత్నివి అగుము. అగ్నిదేవుడు నిన్ను తన గృహస్వామినిగా చేసుకొని పూజించును అని స్వాహాదేవితో సంభాషించి శ్రీకృష్ణుడు అంతర్ధానుడయ్యను. అగ్నిదేవుడచటకి వచ్చెను. భగవతి స్వాహాదేవికి అగ్నిదేవునకు వివాహ సంస్కారము సంపన్నమయ్యను. స్వాహాదేవి గర్భవతి అయ్యను. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని పుత్రులు వారికి కలిగిరి. మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహ అంత మంత్రములు ఉచ్చరించుచు హవనములు చేయసాగగా దేవతలకది ఆహార రూపమున లభ్యమగుచుండెను. బ్రాహ్మణులందరూ మిగుల సంతుష్టులైరి. దేవతలకు ఆహుతులు లభింపసాగెను. నారాయణుడు మునీంద్ర, స్వాహాదేవి సామవేదమునందు ధ్యాన స్తోత్ర పూజా విధానములు చెప్పబడినవి. సాలగ్రామ ప్రతిమను గాని లేక కలశమునందు గాని స్వాహాదేవిని పూజించి యజ్ఞమును ఆరంభించవలను. ఓం హ్రీం శ్రీం వన్హిజాయై నమః దేవై స్వాహ, ఇది మూలమంత్రము. అగ్నిదేవుడు స్వాహి, వన్హిప్రియ, వన్హిజాయ, సంతోషకారిణి, శక్తి, క్రియ, కాళరాత్రి, పరిపాకకరి, ధ్రువ, గతి, నరదాహిక, దహనక్షత్రక, దహనక్షత్రు, సంసారసార రూప, ఘోర సంసార తారణి, దేవజీవన రూప, దేవ పోషణకారిణి, ఈ 16 నామములు స్వాహాదేవికి కలవు. ఈ శ్లోకాలు చెప్పని ఏ శుభకార్యము అసంపూర్ణముగా ఉండును. పుత్రులు లేనివారు పుత్రవంతులగుదురు, భార్య లేనివారు భార్యను కూడి ఉందురు. స్వధాదేవి ఉత్తమ ఉపాఖ్యానం చెప్పెదము వినుము అని నారాయణుడు పూనుకొనెను. బ్రహ్మ సృష్టి ఆరంభమున 7 పితరులను సృజించెను. 4 మూర్తిమంతులు, 3 తేజోరూపులు, స్నానము, తర్పణము, శ్రాద్ధము, దేవపూజనము, అటులనే ప్రతిదినము త్రికాల సంధ్యలు బ్రాహ్మణుల పరమ కర్తవ్యము. ఈ విషయము శృతియందు ప్రసిద్ధము. నిత్యము త్రికాల సంధ్యలు, శ్రాద్ధము, తర్పణము, బలి, వేదఘోష చేయని బ్రాహ్మణుడు అజగర సర్పముతో సమానమని తెలుసుకొనవలను. దేవి సేవ చేయకుండా, నైవేద్యమును సమర్పించకుండా
భుజించు వ్యక్తి జీవన పర్యంతము అపవిత్రమై ఉండును. బ్రాహ్మణులు మొదలగు వ్యక్తులచే ఇవ్వబడిన కవ్య పదార్థములను పితరులు పొందలేకపోయిరి. వారందరూ ఆకలితో బ్రహ్మసభకు వెళ్ళిరి. అన్ని విషయములను బ్రహ్మకు నివేదించిరి. అప్పుడు విధాత ఒక మానస కన్యను ప్రకటించెను. ఆమె మూల ప్రకృతి జగదంబ అంశమున జన్మించి ఆ దేవి చిరునగవుతో శోభిల్లుచుండెను. స్వధాయని నామకరణం చేయబడెను. ఆమె పితరులకు పత్నిగా చేయబడినది. బ్రహ్మ పితరులను సంతృప్తి కలిగించుటకు తుష్టి స్వరూపిణియగు ఈమెను పత్నిగా అతనికి సమర్పించెను. మంత్రము యొక్క చివర స్వధాను జోడించి ఉచ్చరించవలను. స్వాహ శబ్దమును పితరులకు స్వదా శబ్దమును ఉచ్చరించుట శ్రేష్టముగా భావింపబడును. దేవతలు, పితరులు, బ్రాహ్మణులు, మునులు, మానవులు శాంత స్వరూపయగు స్వధాను పూజించిరి. స్వధాదేవి యొక్క సంపూర్ణ ఉపాఖ్యానమును నీ ఎదుట ఉంచితిని. నారదుడు స్తోత్రములు వినిపింపుము అని కోరగా, అశ్విని మాస కృష్ణపక్ష త్రయోదశి నామ నక్షత్రమున శ్రాద్ధ దినము భగవతి స్వధాను పూజింపవలను. ఇట్లు ధ్యానమనరించి రాయి మీదకు గాని మంగళప్రదమగు కలశం మీదకు గాని ఈ దేవిని ఆవాహనము చేయవలను. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ. ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణుడు ఈమెను పూజించి స్తుతించి ప్రణామము చేయవలను. నారద, ఇప్పుడు స్తోత్రమును వినుము. బ్రహ్మ దీనిని పఠించను. స్వదా శబ్దమును ఉచ్చరించినంత మాత్రముననే మానవుడు తీర్థ స్నాతుడయ్యను. వాజపేయ యజ్ఞ ఫలమునకు అధికారి అగును. స్వదా 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 అని 3 సార్లు ఆ దేవి నామమును స్మరించినచో శ్రాద్ధము, బలి, తర్పణముల ఫలమును పురుషుడు పొందగలడు. శ్రాద్ధ సమయమున పురుషుడు సావధానుడై స్వధాదేవి స్తోత్రమును వినినచో అతడు శ్రాద్ధ ఫలమును పొందును. స్వదా 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 అను పవిత్ర నామమును త్రికాల సంధ్యా సమయములందు పఠించి మానవునకు పుత్రుడు, సద్గుణ సంపన్నురాలు, వినయము గల పతివ్రత యగును. ప్రియమైన భార్య లభించును. బ్రాహ్మణులకు జీవన స్వరూపిణివి నిన్ను శ్రాద్ధ అధిష్టాత్రిదేవిగా చెప్పుదురు. స్వస్తి, స్వాహ, స్వధ, దక్షిణామయి అగు దేవి నీకు నమస్కరించదను. కర్మలను సంపూర్ణమనరించుటకే ఈశ్వరుడు ఈ 4 రూపములను తయారు చేసెను. దేవి స్వదా మహిమను గానము చేసి బ్రహ్మ తన సభయందు విరాజమానుడయ్యను. భగవతి స్వదా ఆయన ఎదుట ప్రకటిత అయ్యను. ఆ దేవిని పితృలు నమస్కరించెదరు. ఈ దేవిని పొంది పితరులకు సమర్పించెను. పితరులు అప్పుడు అత్యంత ప్రసన్నులైరి. సమాహిత చిత్తముతో ఈ స్తోత్రమును శ్రవణం చేసిన పురుషులు సకల తీర్థములందు స్నానం చేసిన వాడగను. అతనికి సకల మనోరథములు ఫలించును. భగవతి దక్షిణ స్తోత్రము ఫలశ్రుతి. నారాయణుడు, మునీంద్ర, దక్షిణ యొక్క ప్రసంగమును సావధానుడై వినుము. శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి పేరు సుశీల. ఆమె లక్ష్మితో సమానురాలు. శ్రీకృష్ణుడు ఆమెను ప్రేమించుచుండెను. అప్పుడు రాధ సుశీలతో, నీవు నేటి నుండి గోలోకమునకు రాజాలవు అని చెప్పెను. శ్రీకృష్ణుడు అచటి నుండి అంతర్ధానుడయ్యెను. విరహ వ్యాకులత అయ్యెను. కరుణాపూర్ణయై ఇట్లు ప్రార్థించెను. శ్రీకృష్ణ, నీవు నా ప్రాణనాథుడవు. శాశ్వత సుఖము, ప్రేమ, శాంతి పతివ్రతలు తమ స్వామి యందే పొందుచుందురు. వారే వారికి సర్వస్వము. ఆమెకు పరమ బంధువగును. భర్త అనియు, పతి అనియు, స్వామి అనియు, కాంతుడనియు, బంధువు అనియు, ఈశుడనియు అందరూ. ప్రాణనాయకుడని రమణుడని పిలిచెదరు. గురువు బ్రాహ్మణుడు. దైవములలో స్త్రీకి భర్తయే శ్రేష్ఠుడు. నాథాయని కరుణతో పిలుచుచుండెను. ప్రభు దర్శనముసుగుడు అని ఆమె పలుకుచుండెను. శ్రీకృష్ణుడు రాధ విరహతాపమును శాంతమునర్చెను. సుశీలైన పేరు గల రాధకు ఒక సఖియుండెను. రాధ గోలోకమును వదిలిపెట్టి పొమ్మని చెప్పెను. ఆ దేవి దక్షిణాయను పేరుతో ప్రకటిత అయ్యెను. నారాయణుడు మహాలక్ష్మి యొక్క దివ్య విగ్రహం నుండి మర్త్యలక్ష్మిని ప్రకటింపజేసెను. ఆమెకు దక్షిణ అని నామకరణం చేసి బ్రహ్మకు సమర్పించెను.
బ్రహ్మ దక్షిణను యజ్ఞపురుషుని వద్ద నుండుచుటకు ఏర్పాట్లు గావించెను. యజ్ఞపురుషుడు దక్షిణాదేవిని పూజించి స్తుతించెను. తదుపరి యజ్ఞపురుషుడు ఆ దేవిని తన సహధర్మచారిణిగా చేసుకొనెను. దక్షిణాదేవి గర్భవతి అయ్యెను. 12 దివ్య సంవత్సరములు గడువగా ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చెను. యజ్ఞుడు దక్షిణను భార్యగా బడసి పుత్రునితో కూడి కర్మఫలమును నొసుగుచుండును. ఈ విషయమంతయు ధర్మదేవుని నోటి నుండి వింటిని. అందువలన ఎవరైనను కర్మ చేసిన వెంటనే యజ్ఞకర్త దక్షిణను తప్పక ఇవ్వవలను. బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వలేకపోయినచో యజమాని తలపెట్టిన కర్మ అంతయు నిష్ఫలమగును. లక్ష్మి వానికి భయంకరమగు శాపమునొసగి అతని ఇంటి నుండి వెళ్ళిపోవును. అతనిచే ఇవ్వబడిన శ్రాద్ధమును తర్పణమును పితరులు స్వీకరించరు. దేవతలు అగ్నిలో వ్రేల్చిన ఆవుతులను గ్రహింపరు. యజ్ఞము చేయునప్పుడు దక్షిణ ఇచ్చేదనని సంకల్పించును, కానీ ఇవ్వడు. ఇమ్మని అడుగడు. వారిరువురును నరకమున పడిపోవుదురు. నారాయణుడు మునీంద్ర, ఫలమునొసగు యోగ్యత దక్షిణతో కూడిన కర్మలందే ఉండును. భక్తి లేని పురుషుల కర్మ ఇవన్నీయు బలికి ఆహారమగును. దక్షిణ యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధానములు కన్వశాఖ యందు వర్ణించబడినవి. దక్షిణ యజ్ఞపురుషుని భర్తగా పొందెను. ఆ సుందర రూపమును చూచి యజ్ఞపురుషుడు మోహితుడై దేవిని స్తుతించెను. యజ్ఞపురుషుడు సౌభాగ్యవతి, పూర్వకాలమున గోలోకమునందు ఒక గోపికవు శ్రీకృష్ణుడు నిన్ను ప్రేమించుచుండెను. నీవు మహాలక్ష్మి దక్షిణ భాగం నుండి ప్రకటితవైతివి. శోభనాంగి, రాధాదేవి శాపం వలన గోలోకమును వీడితివి. దక్షిణ అను పేరుతో నాకు ప్రాప్తించితివి. నన్ను భర్తగా స్వీకరింపుము అని కోరెను. నీవు లేకపోయినచో కర్మఫలములు నొసగుటకు అసమర్థులగుదురు. కాంత, నీవే నా శక్తివి. వరానన జన్మాంతరంలో నిరంతరము నీవు నా సమీపంలో ఉండుము అని ప్రార్థించగా దక్షిణ ప్రసన్నురాలయ్యను. దక్షిణ స్తోత్రము పఠించిన పురుషునకు సకల యజ్ఞముల ఫలము సులభము అగును. పురుషుడు సాలగ్రామములందు లేక కలశమునందు భగవతి దక్షిణను ఆవాహం చేసి పూజించవలను. దక్షిణ భుజము నుండి ప్రకటిత అయిన కారణమున దక్షిణాయను నామముతో ఖ్యాతి వహించినది. శుభ, శుద్ధిగా, శుద్ధి రూప, సుశీల నామములతో ప్రసిద్ధి పొందిన భగవతి దక్షిణను నేను ఉపాసించదను. అర్ఘ్య పాద్యాదులన్నీయు ఈ వేదోక్త మంత్రముతో సమర్పించవలను. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనునది మంత్రము. ఏ పురుషుడైనను దక్షిణాదేవి యొక్క ఈ చరిత్రను సావధానుడై వినినచో అతని కర్మ ఏదీను అసంపూర్ణముగా ఉండదు. కుమార్ని పొందు సౌభాగ్యము, సౌశల్యవతి సుందరమైన పత్ని లభించును. భూమిహీనుడు భూస్వామియగును, ప్రజావంతుడగను. 1 నెల వరకు దీనిని శ్రవణం చేయు పురుషుడు ముక్తుడగును. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.